అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మేము సౌత్ కొరియాలో ఉంటున్నామని చెప్పాను కదా. ఇదైతే అపార్ట్మెంట్ ఫ్రంట్ వ్యూ అండి. వర్షం చూసారా ఎలా పడుతుందో. లాస్ట్ వీక్ పెట్టిన షాట్లో అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ చూసారు కదండి. ఇది డే టైంలో వ్యూ అనమాట. బాగుంది కదా. వర్షం పడుతూ ఒక షాట్ పెట్టాను కదా అంతకుముందు. 2 days బ్యాక్ ముందు వర్షం పడటం స్టార్ట్ అయిందండి. స్టిల్ ఈ రోజుకి వర్షం పడుతూనే ఉంది. ఆల్మోస్ట్ 8 days నుంచి పడుతుందండి వర్షం అయితే. జస్ట్ నిన్న ఒక్కరోజు ఆఫ్టర్నూన్ వరకు పడలేదన్నమాట. ఆ టైంలో అయితే కొండపైకి వెళ్ళానండి. కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాను. పైదాకా వెళ్ళానండి. ఎలా వెళ్ళాను, పైన ఎలా ఉన్నది అన్నదైతే ఈ వీడియోలో చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇదేనండి మేముంటున్న అపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. దానిపైన చూసారా ఏదో రాసింది, అదేంటో ఇప్పటి వరకు తెలియలేదు. చుట్టూ చూసారండి, భలే బాగుంది కదా. ఈ అపార్ట్మెంట్ అయితే 4 floors అండ్ దానిపైన ఇంకోటి సమ్ పెంట్ హౌస్ కూడా కాదు, ఒక ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫ్రైడే సాటర్డేస్ కింద అందరూ మంచిగా చిల్ అవుతారండి. బార్బీక్యూ కూడా చేసుకుంటారు. చాలా సందడిగా ఉంటుంది. మిగతా రోజుల్లో అసలు సందడే ఉండదండి. ఎవరి వర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. చుట్టూ వ్యూ అయితే ఇలా ఉందండి, చూసేయండి. సో ఇప్పుడైతే నేను కొండపైకి వెళ్ళిపోతున్నానండి. అసలు ఇలా వెళ్ళొచ్చో లేదో కూడా తెలీదు. చూద్దామండి. ఎవరైనా కనిపిస్తే ఏమంటారో మరి. చుట్టూ చూసారా, భలే బాగుంది కదా. సౌండ్ చూసారండి ఎంత బాగా వస్తుందో. ఏం సౌండ్ అనుకుంటున్నారు? అది వాటర్ సౌండ్ అండి. కంటిన్యూస్గా ఇన్ని రోజులు వర్షం పడడం వల్ల కొండపై నుంచి అయితే వాటర్ చాలా ఫోర్స్గా జారుతున్నాయండి కిందకి. నిన్న నైట్ అయితే పిల్లలందరూ పడుకున్నారు. అప్పటికి మొత్తం విండోస్ అన్నీ క్లోజ్ చేస్తున్నా కూడా ఇంత సౌండ్ వస్తుందని విండోస్ ఓపెన్ చేస్తే మామూలు సౌండ్ కాదండి, అదంతా వాటర్ సౌండ్. అసలు రీసౌండ్ వచ్చేసిందనమాట. ఇంకా బాగా ఫోర్స్గా వస్తున్నాయి వాటర్ అనుకుంటా. అంత తెల్లగా నురగలా ఉందండి వాటర్ అయితే. కాసేపు విండో దగ్గర అలాగే కూర్చొని మంచిగా చిల్ అయ్యాను నేను. సూపర్గా ఉంది అసలు. వినటానికి అండ్ చూడటానికి కూడా చాలా బాగుంది. వాటర్ సౌండ్ భలే ఉంది కదా. ఇప్పుడైతే మనం ఫాస్ట్గా పైకి వెళ్ళిపోదాం. రండి, వచ్చేయండి. ఫైనల్లీ పైకైతే వచ్చామండి. కింద నుంచి చూస్తే చూడండి ఎలా ఉందో. అక్కడి నుంచండి నేనైతే ఇదంతా చూపించాను. అమ్మ బాబోయ్, ఇక్కడికి వచ్చేసరికి సగం ఆయాసం వచ్చేసిందండి. ఇంకా పై దాకా వెళ్ళాలి. అసలు పైన ఎలా ఉంటుందో నాకైతే చాలా భయంగా ఉంది. ఇంకా ఏది పట్టుకోవాలన్నా, ఏ మొక్కని టచ్ చేయాలన్నా, ఎక్కడి నుంచి ఏ పురుగు వచ్చిద్దో, ఓరు నాయనో ఎక్కడి నుంచి ఏ పాము వచ్చిద్దో అని ఎంత భయంగా ఉందో. ఎందుకంటే ఇదంతా కొండ కదండి, చుట్టూ చెట్లు ఉన్నాయి, పైగా వర్షం పడింది. మామూలుగా భయమే లేదండి.
ఎప్పుడు మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడో అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో అడ్వెంచర్స్ చేసినట్లు గుర్తు. మళ్ళీ పెళ్ళయ్యాక ఇప్పుడేనండి ఇలా. మా వారికి కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే కానీ ఆయనకి తెలిసిద్ది. అప్పుడేమంటారో నాకైతే మూడిందిలే. ఇలా మీరెప్పుడైనా ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా ఇలాంటి అడ్వెంచర్స్ చేశారా? ఒకవేళ చేస్తే నాకైతే కామెంట్లో చెప్పండి. చేశారేమో. ఓహో, అయితే ఇక్కడికి వస్తారనుకుంటా. ఇక్కడ చూసారా, ఇలా ఉందండి. యా, వాటర్ అయితే కొండపై నుంచి ఇలా వస్తున్నాయి. ఇక్కడి నుంచి వచ్చేవి వస్తున్నాయి అండ్ అక్కడి నుంచి కూడా వస్తున్నాయి. ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయండి. చూడపోతే ఇటు కూడా ఇంకో దారి ఉందండోయ్. వెళ్ళొచ్చు కానీ నాకైతే ఫుల్ భయంగా ఉంది. ఎవ్వరు లేరు కదా, అండ్ అడవిలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుందండి. మొత్తానికైతే వచ్చేసాను. ఎలాగైనా మొత్తం బురదేనండి కింద. అసలంతా చెప్పులకు అంటేసుకుంటుంది అనమాట. అంతా వానే కదా, కొంచెం జారి పడ్డామా డైరెక్ట్గా కొండ కిందకే. గీజర్ మంట ఉందండి. అండ్ ఆ వాటర్ అయితే అసలు ఎంత చల్లగా ఉన్నాయో. ఆ వాటర్ చల్లదనం అయితే పొగల పొగలుగా పైకి వస్తుంది అనమాట. ముందు పైకి వెళ్దాం పదండి, తర్వాత ఈ మాటలు చెప్పుకుందాం. అమ్మయ్యా, మొత్తానికైతే ఇంకొంచెం పైకి వచ్చామండోయ్. ఇంత బతికి ఇక్కడికి వచ్చాక తప్పిపోతే ఇంకేమైనా ఉందా? ఇటు ఇంకా పైకి వెళ్తే లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ స్టెప్స్ కనిపించాయండి. ఓర్ని, ఇక్కడ కూడా స్టెప్స్ పెట్టారా అనుకున్నా. స్టెప్స్ అంటే స్టెప్స్ కాదండి, మొత్తం రాళ్ళతోనే సెట్ చేశారు. చాలా షార్ప్గా ఉన్నాయండి రాళ్ళు కూడా. చెప్పులు లేకపోతే ఇంకంతే సంగతులు, కాళ్ళలో దిగిపోవడమే. అమ్మ, వెనక్కి నుంచి చూస్తే ఇదిగోండి ఇలా ఉంది. మొత్తానికైతే ఇక్కడ దాకా వచ్చాను అనిపించింది. ఇంకొంచెం పైకి వెళ్తే సన్ రైజ్ కూడా వస్తున్నాయండి. ఇందాకడి నుంచి నేను సన్నునే చూడలేదు. అసలు భలేగా వస్తుంది సన్ను. ఇక్కడే వచ్చింది సన్ అయితే. అమ్మయ్య, చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదన్నా పని చేయాలన్నా చాలా ధైర్యం కావాలండి. నాకైతే గుండె దడ దడ కొట్టుకుంటుంది. ఇక్కడ చూసారా, అక్కడ వెళ్ళకూడదని చెప్పి అడ్డంగా పెట్టేశారు. ఇంక అటు వెళ్ళకూడదంటండి. అండ్ రైట్ సైడ్లో అయితే స్టెప్స్ ఉన్నాయి. బట్ నేనైతే ఇంక వెళ్ళేంత ధైర్యం చేయలేదు. నాకు ఇప్పటికే చాలా భయం వేసింది. ఈసారి మా హస్బెండ్తో కలిసి వచ్చినప్పుడు అటు వెళ్ళి మిగతా వీడియో అయితే షూట్ చేస్తానండి. సో ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళిపోతున్నాను. ఇంక ఇదంతా అయితే నడుచుకుంటూ వెళ్ళాక ఇక్కడ పక్కన చిన్న కంత ఉంది. నేనైతే ఇందులో నుంచి దిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ కృష్ణ ఇన్ కొరియా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. Thank you for your time.
సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.